హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో పచ్చి జీడిపప్పు మునక్కాడ కర్రీ మామిడికాయ వేసి వండుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీటినే జీడి మామిడికాయ లేదా జీడికాయలు అంటారు. వీటిని కట్ చేసుకుని మనం జీడిపప్పులు తీసుకుంటాం అనమాట. ఇవి వేసవకాలంలో మాత్రమే దొరుకుతాయి. దొరికినప్పుడు తీసుకుని కర్రీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని గ్రేవీ కర్రీలా వండుకోవచ్చు. దగ్గరగా వండుకొని మనం ఈగర కూరలా కూడా వండుకోవచ్చు. ఇది కట్ చేసుకునేటప్పుడు చేతికి గ్లౌజులు కానీ కవర్లు కానీ వేసుకుంటే చెయ్యి అన్నది పొక్కదు. వీటిలో జీడి ఉంటుంది కదా, చెయ్యి పొక్కిపోతుంది. మా మమ్మీ కవర్ వేసుకుని కట్ చేద్దామంటే చెయ్యి పట్టేవట్లేదు, కట్ అవ్వట్లేదని మామూలుగానే తీసింది, కానీ చెయ్యి అన్నది పొక్కింది. జీడిపప్పులు శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం వేసుకుని మనం ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేయించుకునే టైంలో మనకి గ్రేవీ కర్రీ కావాలనుకుంటే కనుక మసాలాలు అలాగే కొంచెం టమాటాలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకుని ఈ టైంలోనే వేయించేసుకుంటే మనకి గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఇవన్నీ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన మనం మునక్కాళ్ళు ఉంటాయి కదా, ఈ మునక్కాళ్ళు కూడా ఒకసారి మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు అనమాట, ఇవి కూడా ఒకసారి వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట, పచ్చి జీడిపప్పు కదా. ఇవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మునక్కాడ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు వాడలేదు, అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టుకుని స్లిమ్లో ఉడికించుకుంటే మనకి పప్పు మునక్కాడ కూడా మెత్తగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.